బంగారం వెండిపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15% పెంచడం వల్ల కొత్త చిక్కులు వచ్చి పడేలా ఉన్నాయి. ఈ సుంకాల పెంపు వల్ల సాధారణ మార్గం కంటే దుబాయ్ మీదుగా భారత్కు వచ్చే పసిడి దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ సంచలన నివేదిక విడుదల చేసింది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినడమే కాకుండా వ్యాపారులు దుబాయ్ రూట్ను ఎంచుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. భారత్ యుఏఈ మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఇపిఏ ఇప్పుడు పసిడి వ్యాపారులకు వరంగా మారనుంది. సాధారణంగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై భారత ప్రభుత్వం 15% సుంకం విధిస్తుండగా దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై ఒప్పందం ప్రకారం 1% తక్కువ అంటే 14% మాత్రమే సుంకం ఉంటుంది. బంగారం కంటే వెండి విషయంలో ఈ లాభం మరింత ఎక్కువగా ఉందని జీటీఆర్ఐ తెలిపింది. ప్రస్తుతం వెండిపై సాధారణ సుంకం 15% ఉండగా యుఏఈ ఒప్పందం కింద ఇది కేవలం 7% మాత్రమే. అంటే దుబాయ్ మీదుగా వెండిని దిగుమతి చేసుకుంటే ఏకంగా 8% సుంకం ఆదా అవుతుంది. ఈ వ్యత్యాసం వల్ల అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే వెండి దుబాయ్ మీదుగా భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. యుఏఈ నుంచి భారత బంగారం దిగుమతులు 2022లో 120 టన్నులు కాగా అది 2027 నాటికి 200 టన్నులకు చేరుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25% ఎక్కువ. ఇక వెండి దిగుమతులైతే ఏకంగా 150% పెరిగాయి. ఇప్పుడు సుంకాలు పెరగడంతో తక్కువ పన్ను ఉన్న దుబాయ్ మార్గం వైపు వ్యాపారులు మొగ్గు చూపుతారని, తద్వారా స్థానిక మార్కెట్లో ధరలు పెరిగినా దిగుమతులు మాత్రం తగ్గకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దిగుమతి సుంకాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని జీటీఆర్ఐ విమర్శించింది.